1 సాముయేలు 18వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు. సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు వాళ్ళని స్తుతిస్తున్నారు. సో ఇక్కడ మనమందరం వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సో అక్కడున్న దావీదు సామాన్యుడు, సాధారణ వ్యక్తి అయినప్పటికీ దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. సో గొర్రెల కాపరి. సో ఆయన గొర్రెల మందను కాస్తూ ప్రజలకు సహాయం చేసే ఆలోచన కలిగిన వాడై, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడువారై ఆ ఆశ కలిగిన వాడు దావీదు. సో అలాంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు అక్కడున్న రాజైన సౌలు ఎవరైతే ఉన్నారో ఆ సౌలు తన శత్రు దేశం ఏదైతే ఉందో ఆ శత్రు దేశం ఎదుట సౌలు నిలబడినప్పుడు ఆ శత్రు దేశంలో ఒక ఫిలిష్తీయుడు అయిన గొలియాతు ఉన్నాడు. ఆ గొలియాతు చాలా పొడవైన వాడు, బలాఢ్యుడు, శక్తివంతుడు. అలాంటి గొలియాతును చూసి మన సౌలు అంటే రాజు, అక్కడున్న ప్రజలు, దేశస్తులంతా భయపడ్డారు. సో ఇతన్ని మేము గెలవలేము, ఇతన్ని మేము జయించలేము, ఇతని పట్ల మాకు గెలవటానికి శక్తి, బలము, జ్ఞానము లేదు అనుకొని వాళ్ళు ఓడిపోవటానికి ఆస్కారం ఉంది. సో ఎప్పుడైతే ఆ దావీదు యేసుక్రీస్తు నామములో దేవుని స్తుతిస్తున్న దావీదు, సరైన పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్న దావీదు అక్కడున్న గొలియాతును చంపటానికి సిద్ధపరచబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు, తర్వాత అభిషేకించబడ్డాడు. ఈ మూడిట్లో బాగా వినండి. సిద్ధపరచబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డాడో దాని విషయంలో ఏర్పాటు చేయబడ్డాడు. ఎప్పుడైతే దావీదు ఏర్పాటు చేయబడ్డాడో అక్కడ ఆ విషయంలో సిద్ధపరచబడ్డాడు. దేన్ని సిద్ధపరచబడ్డాడంటే దావీదు రాజు అవ్వడానికి సిద్ధపరచబడ్డాడు. సో ఎప్పుడైతే దావీదు రాజు అవ్వడానికి సిద్ధపరచబడ్డాడో ఆయనకు ఒక ధైర్యం ఉంది. ఏంటంటే గొలియాతుని కూడా చంపే శక్తి నా దేవునిలో ఉంది అనే విశ్వాసం దావీదుకు ఉండడం వల్ల గొలియాతును ఎదుర్కోవటానికి రాజైన సౌలు దగ్గర పర్మిషన్ అడిగాడు. సో ఆయన చిన్నవాడు, సన్నగా ఉన్నవాడు, చాలా బాలుడిగా ఉన్నాడు. ఈ బాలుడు ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా నేను గొలియాతుని చంపుతానన్నాడు. గొలియాత్ ఏమో 8 ఫీట్లు ఉన్నాడు, చాలా బలవంతుడు. శారీరకంగా చూస్తే దావీదు గెలవలేడు. అయినా కూడా దావీదుకు ఒక విశ్వాసం ఉంది. అది ఏం విశ్వాసం అంటే ఆ బలం, ఆయనను ఎదుర్కొనే శక్తి, ఆయనను జయించే శక్తి నా దేవునిలో ఉంది, ఆ దేవుడు నాలో ఉన్నాడనే బలంతో ఆ రాజు దగ్గరికి వెళ్ళి నేను ఆయనను చంపేస్తాను, ఆయనను హతమారుస్తాను అనే ఉద్దేశం దావీదు సౌలుకు చెప్పాడు. ఎప్పుడైతే దావీదు సౌలుకు చెప్పాడో సౌలు కంగారు పడ్డాడు. ఇంత చిన్న వయసు నీది, ఇంత సన్నగా ఉన్నావు, బాలుడు అయి ఉన్నావు కదా, ఎలా చంపగలుగుతావు? సో చంపువాడు నేను కాదు, నా వెనుకున్న సైన్యములకు అధిపతియగు దేవుడు చంపుతాడు అనే ఉద్దేశం, అనే విశ్వాసం, అనే ధైర్యము దావీదులో ఉంది. ఎప్పుడైతే ఆ శక్తి దావీదులో ఉత్పత్తి ఉందో దావీదు తనకున్న విశ్వాసాన్ని బట్టి సో గొలియాతును చంపేశాడు. సో గొలియాతును ఎప్పుడైతే చంపేశాడో అక్కడ ఆ వచనం అనేది మనకి ప్రచురణ చేయబడుతుంది. ఒకసారి చదవండి. 1:6-7. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి, దావీదు అంటే గొలియాతుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబూరులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. సో అక్కడున్న ప్రజలు ఇంకా సౌలుని ఏమంటున్నారు? 1000 కొలదిని ఆ శత్రువులను చంపేశాడు సౌలు. కానీ దావీదైతే 10,000 కొలది శత్రువులను చంపేశాడు అని పాట పాడుతున్నారంట. ఎవరు ముందు పాడుతున్నారు? ఇది రాజైన సౌలు ముందు దావీదు గురించి పాట పాడుతున్నారు. సౌలు ఏమో 1000 మందిని చంపేశాడు, సౌలుకి స్తుతి కలుగును గాక. దావీదు 10,000 మంది శత్రువులను చంపాడు, దావీదుకి స్తుతి కలుగును గాక అని పాడుతూ స్తుతిస్తున్నప్పుడు సౌలుకి ఏం కలిగిందంట? ఈర్ష్య, అసూయ, చంపాలనే ఆలోచన దావీదు మీద కలిగింది. ఇప్పుడు ఆ దావీదు వాళ్ళ దేశానికి పరువు, వాళ్ళ దేశానికి సరి అయిన హానర్, రెస్పెక్ట్ని తెచ్చారు. అది మర్చిపోయి సౌలు ఏం చేస్తున్నాడు? ఇంకా దావీదును చంపాలని చూస్తున్నాడు. దేశాన్ని కాపాడిందే ఎవరు? దావీదు. దేవుని శక్తి ద్వారా, దేవుని యొక్క అధికారం ద్వారా దావీదు తన దేశాన్ని కాపాడాడు. సౌలుకు
అరే దేశాన్ని కాపాడాడు కదా, మనం కూడా ఈయనని ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం, హెచ్చిద్దాం అనే ఆలోచన లేదు. నెక్స్ట్ వర్స్ అవుదాం, దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా ఉండనందున, ఆ మాటలు సౌలుకి ఎలా ఉందంట? సొంపుగా ఉందా, ఇంపుగా ఉందా? ఇంపుగా ఉన్నందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు. సో రాజ్యము తప్ప అతడు ఏమీ తీసుకొనగలడు అంటే సౌలుకు అర్థమైపోయింది. నెక్స్ట్ రాజ్యం తీసుకునేది ఎవరు? దావీదు. అంటే ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ వాగ్దానం చేశాడు సౌలు, ఏంటి? ఈ గొలియాతుని ఎవరైతే చంపుతారో ఖచ్చితంగా వాళ్ళు రాజు అవుతారని రాజే వాగ్దానం చేసినందుకు ఇక్కడ గొలియాతును చంపిన విధానం పక్కన పెడితే, అక్కడ దేశంలో ఉన్న స్త్రీలు, అక్కడ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా 10,000 శత్రువులను హతమర్చిన దావీదికి స్తుతి కలుగును గాక అని పాట పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఈ విధానాన్ని బట్టి సౌలుకి ఏమొస్తుంది? కుళ్ళు, అసూయ, చంపాలనే ఆలోచన. దావీదును అప్పటి నుంచి చంపాలనే కోరిక పుట్టింది. అదే నెక్స్ట్ వర్డ్ చూద్దాం, దాంట్లో ఉంటారు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద, అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరియు మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, సో అప్పటి నుండి ఇంకా సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు పైన విషం చూపిస్తున్నాడంట. నథింగ్ మీన్స్ ఇంకా ఈయనని చంపేసారు, ఈయనని ఖచ్చితంగా హతమర్చాలి, ఈయనని ఖచ్చితంగా భూమి మీద ఉండకుండా చేయాలి అనే ఆలోచన అప్పటి నుండి కలిగి. సో ఎప్పుడైతే ఆలోచన దావీదు మీద కలిగిందో వెంటనే నెక్స్ట్ స్క్రిప్చర్ ఏమని చెప్తుంది బైబిల్లో? మరునాడు దేవుని, మరో సంవత్సరమా, ఇంకొక సంవత్సరం తర్వాతనా, 5 రోజుల తర్వాతనా? మరునాడు అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? నెక్స్ట్ డే ఆఫ్ ద రన్నింగ్ డే, రైట్? చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటెనుండగా దావీదును పొడిచి గోడకు బిగించిందనుకొని సౌలు ఆ ఈటను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి. ఎప్పుడైతే సౌలు దావీదును చంపాలనుకున్నాడో సౌలు మీదకి ఏమొచ్చేసింది? ఒక దురాత్మ వచ్చేసింది. ఆ దురాత్మ వచ్చేసి సౌలుని టార్చర్ చేస్తుంది. ఏదైతే దావీదుని చంపాలని చూస్తున్నాడో ఈ సౌలు, అదే సౌలు మరణానికి ఏమవుతున్నాడు? దగ్గర అవుతున్నాడు. ఆ ఆత్మ ఏదైతే దైవం నుండి పంపబడిన ఒక దురాత్మ ఉందో ఆ దురాత్మ సౌలుని చంపాలని చూస్తుంది. కానీ దానికి ముందు ఎవరిని చంపాలని చూస్తాడు? సౌలు దావీదును చంపాలని చూసినప్పుడు దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు కనుక ఇప్పుడు ఎవరు చంపబడటానికి సిద్ధంగా ఉంటున్నారు? సౌలు. అంటే సౌలు దావీదును చంపాలనే ఆలోచన పుట్టిన రోజే ఏమైంది? దేవుని ఆత్మ సంబంధమైన శక్తి ప్రభావంలో నుండి ఒక దురాత్మ పర్మిషన్ తీసుకొని, అది కూడా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని, ఇతన్ని చంపేయడానికి నాకు అధికారం ఇస్తావంటే రైట్, బికాస్ నువ్వు దావీదు కనుక దేవుని అభిషక్తుడికి వ్యతిరేకంగా వెళ్ళావు గనుక ఖచ్చితంగా సౌలు మీద ఆ దురాత్మ బయలుపరచబడింది. సౌలు దావీదును చంపుతాడని దావీదుకు తెలిసిన తర్వాత దావీదు కూడా సౌలును చంపాలనుకున్నాడా? ఏ రోజైనా అనుకోలేదు. అరే సౌలు నన్ను చంపేస్తాడని దావీదు తెలిసినప్పటికీ కూడా దావీదు ఏ రోజు కూడా సౌలును చంపాలని ఆశపడలేదు. దావీదు ఏ రోజు కూడా సౌలును చంపాలనే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఒకే ఒక మాట అన్నాడు సౌలు విషయంలో, ఆయన అభిషక్తుడు, దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఆ వ్యక్తికి అభిషేకం ఇచ్చాడు కనుక నేను ఆ వ్యక్తిని తాకడానికి వీలు లేదు. సో సౌలును ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని కూడా దావీదు చంపేశాడంటే అర్థం చేసుకోండి అభిషేకానికి దావీదు ఎంత విలువిస్తున్నాడు. మరి అదే విలువ సౌలు ఇస్తున్నాడా? ఇవ్వట్లే. అందుకే సౌలు మీదకి ఏమొచ్చేసింది? దురాత్మ శక్తి సౌలు మీదకి వచ్చి సౌలుని చంపాలనే ఆశ ఆ దురాత్మకి కలిగిందంట. ఏ రోజైతే వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందో మరునాడే ఏమొచ్చేసింది అతని పైన? దురాత్మ అనేది విడుదలైంది. దేనిని బట్టి ఈ ఆలోచన మనిషిలోకి వస్తుందనంటే అసూయ, కుళ్ళు, కక్ష, ఇవన్నిటిని బట్టి మనిషికి ఆ చెడు ఆలోచన పుడుతుంది. అదేంటంటే చాలామందికి ఆలోచన ఒకటి ఉంటుంది, అది మంచిది. ఏంటంటే నేను గొప్పవాడిగా కావాలి. ఎంతమందికి ఉంది ఆశ? నేను గొప్పవాడిగా ఉండాలి అనే ఆశ అందరికీ ఉంటా. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ ఎవ్రీ వన్ హ్యావ్ దట్ డిజైర్. అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను గొప్పదానిగా అవ్వాలి, నేను గొప్పవాడిగా కావాలి. సౌలు కూడా అనుకుంటున్నాడు నేను గొప్పవాడిగా కావాలని. కానీ గొప్పవాడిగా కావాలనుకుంటే ఏమనుకుంటున్నాడు? దావీదు కన్నా
గొప్పవాడిగా అవ్వాలి. ఎందుకు ప్రజలంతా గొప్పవాడిగా నిర్ణయించింది సౌలు కన్నా దావీదు నిర్ణయిస్తున్నారు ప్రజలు. సౌలేమో 1000 మందిని చంపేస్తే దావీదు 10,000 కొలది శత్రువులను చంపే శక్తి దావీదుకుందని ప్రజలంతా అన్నప్పుడు ఇంకా సౌలుకు ఒక ఆశ వచ్చేసింది. దావీదు ప్రజల దృష్టిలో గొప్పోడు. ఇప్పుడు దావీదు కన్నా గొప్పోని ఎవరు కావాలా? నేను కావాలంటే ఆ దావీదు చంపబడాలి. ఆ దావీదు ప్రజల దృష్టిలోనే కాదు, ఈ భూలోకంలోనే ఉండొద్దనే ఆ ఆశ, ఆ కుళ్ళు, అసూయ అతనిలో మొదలైందండి. ఎప్పుడైతే ఆ మొదలైందో దురాత్మ శక్తులు అతన్ని ప్రేరేపించడం స్టార్ట్ చేశాయి. దేవుని ఆత్మ సంబంధమైన ప్రవచనాలు కాక సాతాను సంబంధమైన ప్రవచనాలు అతడు చెప్పడానికి సాతాను అతన్ని ప్రేరేపణించడం స్టార్ట్ చేసింది. సో మన లైఫ్లో కూడా ఇది బాగా వినండి. ఎప్పుడైతే మనం గొప్పవాళ్ళం అవ్వాలనుకుంటామో నీ పిలుపు, నీ దర్శనం, నీ ఆలోచనను బట్టి మీరు అవ్వడం తప్పు కాదు. కానీ ఒకరు అవుతున్నప్పుడు వాళ్ళను కంపేర్ చేసుకుంటూ వాళ్ళకన్నా నేను గొప్పవాళ్ళు అవ్వాలి అనుకోవడంలోనే ఖచ్చితంగా దురాత్మ శక్తులు మన మీద విడుదలవుతాయి. ఎంతమందికి అర్థమైంది? సో మనమందరం గొప్పవారంగా అవ్వాలనేదే దేవుని చిత్తం. నీ పిలుపులోనే నువ్వు గొప్పవారిగా అవ్వాలనేదే దైవ చిత్తం, దైవానుసారముగా దేవుని సంకల్పం. ఎప్పుడైతే మన పిలుపును కాదని నేను అవతల వాడి కన్నా గొప్పవాడిగా ఉండాలనే ఆశ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఖచ్చితంగా మన జీవితం పతనం కావడానికి ఆస్కారం ఉంటుంది. సౌలు ఆ ఆలోచన, ఆ ఈర్ష్య, అసూయ ఎప్పుడైతే వచ్చిందో సౌలుకి, వెంటనే అతని పతనం స్టార్ట్ అయ్యింది. రాజుగా ఉన్న సౌలు మెల్లిమెల్లిగా ప్రజలు, అఫ్కోర్స్ ఆయన అఫీషియల్గా రాజు అయినప్పటికీ ప్రజల దృష్టిలో ఆయన మెల్లిమెల్లిగా రాజుగా లేడు అనే దృష్టిని ప్రజల్లోకి దేవుడు తీసుకొచ్చాడు. సో అక్కడ సౌలు రాజు అయినప్పటికీ ప్రజల దృష్టిలో రాజు ఎవరు? దావీదు. అప్పటికి దావీదు రాజు అయ్యాడా? కాలేదు. కానీ ప్రజల దృష్టిలో ఎవరు రాజు? దావీదు. కొన్నిసార్లు మోసం చేసి కొంతమంది గెలుస్తారేమో, కానీ ప్రజల దృష్టిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అఫీషియల్గా ఇన్ ద హెవెన్, పరలోక రాజ్యంలో వాళ్ళు మాత్రమే ప్రతిష్టన చేయబడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకో. మోసం చేసి గెలవడం వల్ల, మోసం చేసి మనం పై స్థానంలో ఉండడం వల్ల, మోసం చేసి గొప్ప స్థానంలో ఉండడం వల్ల అది మనకి లోకానుసారంగా చూస్తే గొప్ప స్థానంలోనే ఉన్నట్టు, కానీ ప్రజల దృష్టిలో, లేకపోతే మన సంఘం దృష్టిలో, లేకపోతే దేవుని యొక్క ప్రజల దృష్టిలో ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అదే సత్యముగా పరలోకంలో ప్రతిష్టన చేయబడుతుంది. అందుకే సౌలు రాజైనప్పటికీ దేవుని దృష్టిలో రాజు ఎవరు? దావీదు. సౌలు రాజైనప్పటికీ అక్కడ ఆ దేశంలో ఉన్న ప్రజల దృష్టిలో రాజు ఎవరు? దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో ఈ వాక్యాన్ని బట్టి లెట్ మీ టీచ్ సంథింగ్. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? హల్లెలూయా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిపిట్టలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చు. యేసుక్రీస్తులో మనమందరం ఉన్నప్పటికీ క్రీస్తులో పసిపిట్టలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా శరీర సంబంధికులు. వాళ్ళలో బలహీనతలు ఉంటాయి, వాళ్ళలో కోపం ఉంటుంది, వాళ్ళలో అసూయ, కుళ్ళు, ఈర్ష్య అవన్నీ ఉంటాయి. క్రీస్తులో ఎవరైతే బలాజ్యులు, క్రీస్తులో ఎవరైతే బలవంతులై ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శరీర సంబంధులు కాదు, కానీ ఎవరు? వాళ్ళు ఆత్మ సంబంధులుగా దేవుడు వాళ్ళకు శక్తిని కలగజేసి వాళ్ళను వాడుకుంటాడండి. హల్లెలూయా. సో దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు దీనులను ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు జ్ఞానం లేని వాళ్ళను ఏర్పాటు చేసుకుంటాడు. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? అదే ఏర్పాటు చేసుకున్న ఆ జ్ఞానహీనులనే వాడుకుంటాడా? లేదు. ఆ జ్ఞానహీనుడు, జ్ఞానము లేనివాడు ఎప్పుడైతే జ్ఞానంలోకి వస్తాడో అప్పుడు వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఏర్పాటు చేసుకునేది ఎవరిని? జ్ఞానవంతున్నా కాదు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? జ్ఞానము లేని, అంటే లోకంలో ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళను మనం ఏం చేస్తామంటే ఇతని కన్నా గొప్పవాళ్ళు లేదని మనం నమ్ముతాం కనుక వాళ్ళను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని అనుకుంటాడు?
జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటాడు. కానీ వాడుకునేది ఎవరిని? ఆ జ్ఞానము లేని వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అతనికి వాక్యం నేర్పించి, శక్తిని నేర్పించి, వాక్యానుసారమైన జీవితాన్ని నేర్పించి, కష్టాన్ని ఎదుర్కొనే ఆ శక్తి, అధికారం ఇచ్చి నడిపిస్తూ ఒకరోజు ఎప్పుడైతే అతడు జ్ఞానంలోకి వస్తాడో అప్పుడు అతన్ని దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేస్తాడండి. ఆ పొజిషన్లో మీరందరూ యేసు నామంలో వచ్చుదురు గాక, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కనుక మనము పసిబిడ్డల వలె కాక దేవుని ఆత్మ సంబంధులుగా, అనగా గొప్పవారముగా క్రీస్తులో, అది కూడా నీ పిలుపులో గొప్పవారముగా అవునట్లు మనమందరం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు కా? లెట్ మీ గివ్ యూ ద ఎగ్జాక్ట్ థింగ్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి గొప్పవాడు. దేని ప్రకారంగా గొప్పవాడు? రాజకీయంగా, దేశానికి రాజకీయంగా గొప్పవాడు. ఒక యుద్ధం వచ్చినప్పుడు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు యుద్ధం మన దేశం మీద వచ్చినప్పుడు, మన దేశం వాళ్ళు బాంబులు అవతల వాళ్ళ మీద విసురుతారు. ఆ బాంబు, ఏ బాంబు విసిరాలి, ఎలా విసిరాలి, ఎక్కడ విసిరితే వాళ్ళ సామ్రాజ్యంలో అక్కడున్న సైనికులు చనిపోతారనే ఆలోచన, ఆ విషయంలో ఎవరు గొప్పవాళ్ళు? ప్రధానమంత్రి, అక్కడున్న ఆర్మీయా? చెప్పాలా? రైట్. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గొప్పవాడా, డాక్టర్ గొప్పవాడా? ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం, లోకంలో ఎవరు గొప్పవాడు? ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి, అవునా కాదా? అంటే ఎవరి పిలుపును బట్టి వాళ్ళే గొప్పవాడు. నీ పిలుపును బట్టి నువ్వు గొప్పదాని, నీ పిలుపును బట్టి నువ్వు గొప్పవాడు. ఒకరి పిలుపును చూసి మనం తక్కువ స్థాయిని వాని వేయరాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి డాక్టర్ని చూసి వ్యతిరేకించలేడు. అదే ముఖ్యమంత్రికి అనారోగ్యం వస్తే గొప్పోడైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోకంలో దేవుడు ప్రతి ఒక్కరిని గొప్ప స్థానంలోనే పెట్టాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ఒక ఇంట్లో బంగారం ఉంటుంది, అదే ఇంట్లో చీపురు కట్ట ఉంటుందంట. చీపురు కట్టకున్న విలువ దానికి ఉంది, బంగారానికి ఉన్న విలువ దానికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఓన్లీ బంగారాన్ని పట్టించుకుంటా ఇంట్లోనంటే ఇల్లంతా కంపైపోతుంది, దాంట్లో నివసించలేడు. ఏం చేయాలి? దాన్ని నీట్గా చేసుకోవాలంటే దేని వాడాలి మళ్ళీ? అంటే అది కూడా దాని గొప్పతనము దానికి ఉంది. అది వాక్యంలోనే మనకి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఒకరిని చూసి మనము వీడే అందరికన్నా గొప్పవాడు అని అంటే కనుక మన జ్ఞానం లేదు. ఎవరు పిలుపులో వాళ్ళే గొప్పవారిగా దేవుడు వాళ్ళను నిర్ణయించినాడు. దేవుడు వాళ్ళకు శక్తినిచ్చాడు. హల్లెలూయా. అందుకే ఒక వాక్యం సెలవిచ్చాను, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఇది బాగా వినండి, పాయింట్ ఎగ్జాక్ట్గా మీకు అర్థమైతే యూ విల్ నాట్ డిసీవ్ ఇన్ ద ఫ్యూచర్. సో కొంతమందికి అనారోగ్యం ఉన్నప్పుడు, చావు మరణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అంత నార్మల్ అయిపోయిన తర్వాత ఒకటి అనుకుంటారు, అయ్యా నేను బ్రతుకుతే నీ సేవ నేను చేస్తా అంట. సరే దేవుడు పిలుచుకున్నాడా, ఏర్పాటు చేసుకున్నాడా, అదంతా పక్కన పెట్టండి. వీళ్ళేం చేస్తారు? నెక్స్ట్ ఇంకా దేవుని సేవ స్టార్ట్ చేస్తారు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు అవుతాయి. అయినా కూడా నాకు దేవుడు బతికించాడు కాబట్టి నేను దేవుని సేవ నేను చేస్తాను. అయితే సేవకులు కొంతమంది ఏమంటారంటే, అంటే చాలామంది నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే, అందరికన్నా గొప్పవాళ్ళు సేవకులు అని. దేవుని సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు, కాబట్టి వీళ్ళకి మించిన గొప్పతనము ఎవరికి లేదు అని చాలామంది సేవకులు నాతో పంచుకుంటారు. సో నేను నమ్మేది ఏంటంటే, సేవ చేసేవారు గొప్పవాళ్ళు కాదు, కానీ దేవుని చిత్తం చేసేవారే గొప్పవారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఫైండ్. హల్లెలూయా, హల్లెలూయా. So the one who have the power to do the will of the Father, he is the great one among the greatest. అందుకే అపోస్తలుడైన పౌలు కావచ్చు, 12 మంది శిష్యులు కావచ్చు, లేకపోతే రకరకాల అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళు దైవ చిత్తాన్ని చేశారు, కానీ దేవుని సేవనే చేయాలి అనే గొప్పతనంలో లేరు. వాళ్ళు దేవుని చిత్తం చేయాలనే గొప్పతనంలో వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు, నేను, సో అందరు నాలాగానే అవ్వాలనుకుంటే పొరపాటు, మీలాగానే నేను ఉండాలనుకుంటే పొరపాటు. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్న శక్తిని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో వాళ్ళని చూసి మనం తక్కువ వేయరాదు. ఇలా నేను 2 గంటల సేపు ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరు చేయలేకపోతున్నారంటే తప్పు నాది.
ఎందుకంటే కనీసం ప్రార్థన చేసే విధానం ఒక హాఫ్ అన్ అవర్. అది ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఖచ్చితంగా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ప్రతి దినము హాఫ్ అన్ అవర్ మనం ప్రార్థనలో ఉండాలి. మిగతా హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇది అందరికీ. బట్ మరి పరిచర్యలో ఉన్నవాడికి ఇది సరిపోదు, ఎక్కువగా ఉండాలి. ఉద్యోగం చేస్తూ, వ్యాపారంలో ముందుకెళ్తూ, దేవుని రాజ్యాన్ని ఫైనాన్షియల్గా కడుతున్న వారు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మిగతా హాఫ్ అన్ అవర్ ప్రార్థనలో మనము ముందుకు వెళ్ళాలి. ఈ హాఫ్ అన్ అవర్ ప్రార్థన, ఈ హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యం ప్రతి ఒక్కరు ధ్యానించాలా? వాళ్ళ పిలుపుని బట్టి ధ్యానించాలి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆ విధంగా ఆత్మీయంగా పిలిచాడు కనుక 1 అవర్ నువ్వు ప్రతి దినం ఏం చేయాలి? పక్కకి తీసా. నీ లైఫ్లో ఎవ్రీడే 24 అవర్స్ కాదు, 23 అవర్స్. ఈరోజు నుంచి కొంచెం ఎర్రర్ని ఫిక్స్ చేసుకో. మీ లైఫ్లో దినానికి 24 గంటలు ఉంటాయి లోకపరంగా. యాజ్ వీ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ లైఫ్లో ఎంత ఇప్పుడు ఎన్ని గంటలు మనకున్నాయి చెప్పాలా? 23 గంటలు. ఇంకో గంట ఎక్కడికి వెళ్ళింది సార్ అంటే అది స్పిరిచువల్కి సంబంధమైన. యూ హ్యావ్ టు గివ్ దట్ 1 అవర్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. దేవునికి ఆ గంట మీరు సమర్పితం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ గంట ఆ సమర్పితం చేసినందుకు మీరు బ్లెస్ అవుతారు, మీకు డబ్బులు వస్తాయి, మీకు మంచి జరుగుతుంది. ఇది కాదు. దేవుని ప్రేమ నీలో కనిపిస్తారు. సువార్త ప్రకటించినప్పుడు నీ ద్వారా అనేక మంది ప్రజలు రక్షించబడతారు. నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడతారు. ఈ భూమి మీద ఒక సాక్ష్యం నీకంటూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో యూనిక్నెస్, ఐడెంటిటీ అనేది నీకంటూ ఈ భూమి మీద ఉండాలా, స్పిరిచువల్గా ఉండాలి. సో పరలోకంలో మాత్రమే కాకుండా ఈ భూలోకంలో కూడా వి నీడ్ ఐడెంటిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఏం ఐడెంటిటీ ఉండాలి? స్పిరిచువల్గా ఏం ఐడెంటిటీ అంటే దేవుడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా, ఏంటంటే 5 పరిచర్యలు ఉంటాయి. అపోస్టల్స్, ప్రవక్తలు, బోధకులు, సువార్థికులు, పరిచారం చేసేవారు. ఇవన్నీ స్పిరిచువల్ సంబంధమైన పిలుపులు. ఇంకో దగ్గర ఏముంటాయనంటే అద్భుతాలు చేయవారు, స్వస్థపరిచేవారు, అండ్ ఆల్సో లైక్ ప్రభుత్వ ఉద్యోగం చేయవారు, తర్వాత రాజకీయంగా పరిపాలన చేయువారు. ఇదంతా ఏంటంటే ఫిజికల్ ఐడెంటిటీ ఆన్ ది ఎర్త్. భూలోకంలో నీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. దాంతోపాటు స్పిరిచువల్గా ఒక ఐడెంటిటీ ఉండాలి. లెట్ మీ సే సంథింగ్. దావీదు భూమి మీద ఏం ఐడెంటిటీ కలిగి ఉన్నాడు? ఆయన దావీదు భూమి మీద ఎవరు? రాజు, పరలోకంలో ప్రవక్త. స్పిరిచువల్ ఐడెంటిటీ ఏంటి దావీదుకు? దేవుని యొక్క ప్రవక్త. శరీర సంబంధమైన ఐడెంటిటీ ఏంటి? ఎవరు? రాజు. ఆయన రాజకీయంగా ఒక రాజు అయి ఉన్నాడు. సో ఆ విధంగా వీ నీడ్ ఐడెంటిటీ ఫ్రమ్ బోత్ సైడ్స్. శారీరకంగా ఒక ఐడెంటిటీ ఉండాలి, స్పిరిచువల్గా ఒక ఐడెంటిటీ అనేది దేవుడు మనకు అప్పచెప్పిన పనిని బట్టి, బాధ్యతను బట్టి ఈ భూలోకంలో ఆయనను మహిమపరుస్తూ మన పని చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందని? అందరికి అర్థమవుతుంది కదా. సో దావీదు, సౌలు పతనం కావడానికి కారణము సైటన్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురాత్మ సౌలు మీదకి వచ్చింది. దురాత్మ సౌలు మీదకి రావడం కారణం ఎవరు చెప్పాలి? సౌలు మీదకి చెడు వచ్చింది. సౌలు మీదకి చెడు రావడానికి కారణం ఏ మానవుడైనా ఉన్నాడా? ఎవడు కారణం? సౌలే. ఆయన హృదయమే ఆయనను నశింపజేస్తుంది. ఆయన హృదయంలో ఉన్న కుళ్ళు, అసూయ, కక్ష ఏమవుతుందనంట తన మీద ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఒక వాక్యాన్ని బలంగా నమ్ముతా. ఇర్మియా చాప్టర్ 17 వర్స్ నెంబర్ 9 ఏమని సెలవిస్తుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైన. నేను ఎప్పుడు మన వాళ్ళకి అదే చెప్తుంటాను. అప్పుడప్పుడు తప్పిపోయినప్పుడల్లా వాళ్ళని బట్టి నాకు ఇది జరిగింది, వీళ్ళని బట్టి నాకు ఇది జరిగింది, వాళ్ళు అలా లేరు, వీళ్ళు ఇలా లేరు అనే ఆలోచన కలిగిన వాడికి సరి అయిన వాక్యం ఏంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. సో మోసం చేసే వాళ్ళకన్నా ఎక్కువగా మోసకరమైనది ఏంటి? ఇలానండి, నా హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ హృదయాన్ని సరి చేసుకుంటే, ఇప్పుడు సౌలు మీద ఆ దురాత్మ రావడానికి కారణం మోసం ఎవరి నుంచి వచ్చింది? మళ్ళీ సౌలు నుంచి. సౌలు మనస్సు దావీదు మీద కక్ష వచ్చింది కనుక దురాత్మ సౌలుని వెంటాడి. లేదు సౌలు హృదయం సరిగ్గా ఉంటే దురాత్మ సౌలు మీదకి వస్తుందా? రాదు.
ఈ వాక్యాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక చీకటి ప్రభావం మీ మీదకి వస్తుంది, ఒక రోగం మీ మీదకి వస్తుంది, ఒక వ్యాధి మీ మీదకి వస్తుంది అని అంటే ఎవడో కారణము కాదు, 100% మనమే కారణభూతులుగా ఉంటాము. హల్లెలూయా. నేను కొంతమందికి చెప్పాను, వాళ్ళు కొంతమంది అప్పట్లో ఇల్లులు కట్టేటప్పుడు, కార్లు కొనేటప్పుడు, ఇంకా మంచి మంచి ఆస్తి లేకపోతే ప్రాపర్టీస్ సంపాదించేటప్పుడు ఒక మాట చెప్తాను, దయచేసి ఇల్లు కట్టేటప్పుడు మీ ఊర్లో కట్టకండి, కట్టినా చిన్నగానే కట్టండి, పెద్దగా కట్టకండి. పెద్ద కట్టాలనే డబ్బు నీకు సామర్థ్యం దేవుడు ఆశీర్వాదం ఇస్తే బయట కట్టండి అని అంట. ఇప్పుడు ఎవడో వచ్చి చాతపడి చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయని అని అంట. ఆ చాతపడి చేయడానికి కారణం ఎవరు చెప్పండి? మన సామ్రాజ్యంలో మనం దీనంగా బ్రతకాలా, పక్కవారి యొక్క సామ్రాజ్యంలో రాజుగా బ్రతకాల. అది బాగా నేర్చుకోండి. బికాస్ అన్ని రాజ్యాలు నీవి కావాలంటే నీ రాజ్యంలో రాజు తప్ప అన్ని రాజ్యంలో రాజు అయ్యే అవకాశం నీకుంది. ఆ స్థానం నీది. కనుక ఈ భూ ప్రపంచంలో ఉన్న సమస్త రాజ్యాలు దేవుడు మన చేతికి సమర్పించాడు. వాట్ ఈస్ మీన్ బై దట్? అందుకే యేసుప్రభు అంటాడు కదా, నీ స్థలములో నీ ప్రజలు ఎప్పుడు నిన్ను హెచ్చించరు, ఘనపరచరు. ఎందుకన్నాడు అన్నమాట? ప్రవక్త తన స్వదేశములో ఎప్పుడు కూడా ఘనపరచబడరు. ప్రవక్త మాత్రమే కాదు, మీరు కూడా మీ స్వదేశములో ఎప్పుడు కూడా ఘనపరచబడరు. ఎంత గొప్ప పని చేయి, ఎంత మంచి మంచి కార్యాలు చేయి, నిన్ను మాత్రం ఘనపరచరు. అదే కార్యం, అదే మంచి పని ఎక్కడో వెళ్ళి చేయి, 100% నీకు కావాల్సిన ఘనత, మహిమ, శక్తి, ప్రభావం వితిన్ సెకండ్స్లో నీకు వచ్చేస్తాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చిన్నప్పటి నుంచి అక్కడనే ఉండి సడన్గా ఎదిగినప్పుడు మంత్రికులకు కళ్ళు మంతాయి, వాళ్ళు మంత్రాలు చేయడం స్టార్ట్ చేస్తారు. అవతల వాడికి కారుతో గుద్ది వీని యాక్సిడెంట్ చేస్తే సరిపోతుందని ఆలోచన కలిగి ఉంటా. దానికి అంత కారణం ఎవరండి చెప్పాలి? వీఆర్ ద రీజన్స్ ఫర్ ఎవ్రీ సఫరింగ్. అందుకని మన హృదయం మనకేం ఆలోచన ఉంటుందంటే, 2 ఫ్లోర్లు లేపితే మనం కళ్ళు మంతాయి, అది నేనేందో నేను చూపిస్తాను ఆలోచన కన్నా ముందు వాడేంటో వాడు చూపిస్తాడు. ఈ లోకంలో మంచి ఎక్కువ పని చేస్తుందా, చెడు ఎక్కువ పని చేస్తుందా చెప్పాలా? మంచి కాదు, చెడే పని చేస్తుంది. హల్లెలూయా. గంట సేపు ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగిన వాడు ప్రార్థన చేయలేడు. గంట సేపు మీరు తిట్టగలుగుతారు ఒక వ్యక్తి విషయంలో మీరు సనుక్కోగలుగుతారు, గురుగలుగుతారు. గంట సేపు ఒక 3 hours సినిమా కంప్లీట్గా చూడగలుగుతారు. అవునా? అరగంటనో గంటనో ఉన్న సీరియల్ అయిపోయే వరకు చూస్తారు. ఒక 10 నిమిషాలు సినిమా పాట కంప్లీట్గా వింటారు. హల్లెలూయా. అంటే లోక సంబంధమైన వాటి విషయంలో మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అదే ఆత్మ సంబంధమైన దానికి వస్తే ప్రార్థన 1/2 hour చేస్తుంటే నిద్ర వస్తుంది. ప్రార్థన ఒక 10 నిమిషాలు చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది. అదే మూవీ 3 గంటలు. ఎప్పుడైనా నిద్ర వచ్చిందా? ఆవలింతన్నా వచ్చిందా? రా. ఎంత అలిసిపోయి సినిమా, నీకు నచ్చిన సినిమా నువ్వు చూస్తే చిన్న ఆవలింత కూడా రా. మంచిగా సమృద్ధిగా దాన్ని ఆస్వాదిస్తాం. కారణం ఎవరండి? నా హృదయం. నా హృదయంలో ఆలోచన ఏంటి? ఆ మూవీ చూడాలనే ఆశ, ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ ఉంది కనుక ఆ విషయంలో నేను డిస్టర్బ్ అవ్వకుండా చూడగలుగుతాను. అదే నీ హృదయానికి ప్రార్థన చేయాలనే ఇష్టము, ప్రేమ నీకు నిజంగా కలిగి ఉంటే ఎక్కడ ఏ విషయంలో కూడా డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు దేవునికి ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. ఈ కార్యాలు రానున్న రోజుల్లో మీ అందరి జీవితంలో జరుగును గాక. ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. ఇప్పుడు సౌలు పడిపోవాలన్నా నిలువబడాలన్నా ఎవరి పని అది? తన సొంత యజమానుడైన దేవుడు ఎవరైతే అభిషేకించాడో అతను పని. దావీదు పని కాదు. దావీదు సౌలును తీర్పు తీర్చడం పని కాదు. సౌలు దావీదు విషయంలో కూడా తీర్పు తీర్చు.
తీర్పు తీరిస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా దురాత్మ అతనిలోకి వెళ్ళడానికి ద్వారాలు తెరవబడతాయి. సో ఈ విషయాన్ని అందరం పసిగట్టగలిగి గ్రహించగలిగిన వారమై దేవుని వాక్యంలో మనందరం ముందుకోవాల్సిందిగా మనం చేస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఐ థింక్ 3 ఆగస్ట్ కొన్ని విషయాలు చెప్తాను. రెడీగా ఆగస్ట్ 3, 2025 దేవుడు ఆత్మ ద్వారా ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి ప్రవచనం దేవుని శక్తి ద్వారా నెరవేర్పులోనికి వచ్చాను. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ 70% of the prophecies are being fulfilled according to the streams of the spirit of the living God. సో ఇంకా మన మధ్యలో అనేకముగా జరగబోతున్నాయి. I saw in the spirit that దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు నాతో. రాష్ట్ర రాకడ గురించి కావచ్చు, రెండో రాకడ గురించి కావచ్చు, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ గురించి కావచ్చు, వేల పరిపాలన గురించి కావచ్చు. అవన్నీ వాటి విషయంలో దేవుడు ఏదైతే కార్యాలు చేస్తూ ఉన్నాడో అది మంచి అయినా చెడైనా దాన్ని పసికట్టగలిగి గ్రహించు వారమై ఆత్మీయతలో మీరు ముందుకు వెళ్ళండి. సో 2 things, ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దీనికి మించిన పని ఏదైనా దేవుడు మనకు అప్పచెప్పాడా? చెప్పండి, అప్పచెప్పాడా? చర్చి చుట్టూ 100 సార్లు తిరగాలని అప్పచెప్పాడా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో ఉన్నవారు దయచేసి బయటికి రండి. నేను ఇంకా బలహీనతలోనే ఉంటానంటే రాష్ట్ర రాకడలో మిమ్మల్ని ఆయన చేర్చుకోడు. నేను ఒక విషయాన్ని నేను చెప్తాను. క్రైస్తవులు పాపం చేస్తారు కానీ పాపంలో జీవించారు. ఇది ఎంతమందికి అర్థమైందా? దావీదు పాపం చేశాడు ఒక స్త్రీతో, జీవితాంతం ఆ స్త్రీలతో పాపం చేయలేదు. చేసి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అయ్యో అనవసరంగా చేశాను, నాకున్న ప్రాబ్లం, నాకు ఈ బలహీనత ఉంది అని దావీదు ఏమయ్యాడు? పశ్చాత్తాపపడి మళ్ళీ తిరిగి చేయకుండా అతడు స్థిరపరచుకుంటాడు. సో క్రైస్తవుడు పాపం చేయడు అనేది అబద్ధం, చేస్తాడు కానీ దాంట్లో ఏం చేయడు? జీవించడు. ఈజ్ నాట్ లివెత్ ఇన్ సిన్. ఈ టు సిన్ బట్ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ద సిన్. సో ఒక విధంగా ఆలోచిస్తే అందరం పాపం చేసిన వారు ఏదో ఒక రకంగా, కానీ అందరం పాపంలో జీవిస్తే కనుక అది మంచిది కా. హల్లెలూయా, హల్లెలూయా. సో తాగినాం బలహీనను బట్టి. ఇక జీవితాంతం తాగుబోతుడుగా ఉంటే తాగుబోతుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని వాక్యం సెలవిస్తుంది. వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి తప్పు చేస్తాం, రెండోసారి చేస్తాం, ఫినిష్, బయటకు వచ్చేసారు. ఆ శక్తి నీకు దేవుడు ఇస్తాడు, ఇవ్వడా? ఇస్తా. నీ మనసు ఏం కావాలి? ఫస్ట్ ఆశ ఉండాలి. దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారంట? ఏ విషయంలో దుఃఖపడాలి? నా కష్టాలు పోవట్లేదు, నాకు రోగం ఉందని కాదు. ఏ విషయంలో దుఃఖపడాలి? పాపం నుంచి విముక్తి రావాలనే ఆ దుఃఖం మనలో ఉన్నప్పుడే దేవుడి ఆత్మ మిమ్మల్ని విడిపిస్తాడు. ఆశ లేకపోతే, విశ్వాసం లేకపోతే దేవుని ఆత్మ మిమ్మల్ని పాపము నుంచి విడిపించడం అసాధ్యము. సో దయచేసి నీ మనస్సు సరిగ్గా ఉంటే పాపం నుంచి నువ్వు విముక్తి పొందుతావు. దేవుని యొక్క శుద్ధీకరణ నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది కనుక. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ సీయింగ్ మన చుట్టూ కావచ్చు, మన ప్రశాంతత కావచ్చు, ఎవ్రీథింగ్ అంత నెమ్మదిగానే ఉంది. సో డోంట్ వరీ, దేవుని రాకడ త్వరలో ఉంది కనుక అంత నెమ్మదిగానే ఉంటాం. సడన్గా డిస్ట్రక్షన్ అనేది జరిగే మూమెంట్లో మనకు ఆయన రాష్ట్ర రాకడ అనేది మరి ఆ ప్రణాళిక చొప్పున బయలుపరచబడుతుంది. ఆ రాష్ట్ర రాకడలో మీరు ఎత్తబడాలి అంటే ఖచ్చితంగా మీరు సిద్ధపరచబడాలి. హల్లెలూయా. సిద్ధపరచబడాలి అని అంటే నన్ను నేను శుద్ధుడిగా చేసుకుంటే సరిపోతుంది. మీరు స్నానం చేసి బట్టలు వేసుకుని డైరెక్ట్గా వచ్చారా? తినలేదా? వండుకోలేదా? చెప్పండి. ఇంకేమైనా మీ ఇంట్లో ఉన్న పనులు చూసుకోలేదా? ఒకవేళ పిల్లలు కలిగిన వారు ఉంటే వాళ్ళని తయారు చేసి వాళ్ళకి స్నానాలు చేపించి రకరకాల పనులను చేసుకొని వస్తా. పురుషులు అయితే బయటికి వెళ్ళి ఇంకేదో రకరకాల పనులు చేసుకొని వస్తా. సాయంత్రం ఏదైనా పని ఉంటే అది పొద్దున్నే చేసుకొని మళ్ళీ సాయంత్రం అది నేను ఖాళీగా ఉండాలని చూసుకుంటా. కొంతమంది పరిచర్య చేసే వాళ్ళేమో ఏమో చెప్పలేం, ప్రాఫిట్ మండే ఏమన్నా నాకు పని చెప్పొచ్చు అని ఒక జత బట్టలు పెట్టుకొని రావచ్చు. ఇవన్నీ ఏంటివండి? సిద్ధపాటు అంటే స్నానం చేసి బట్టలు వేసుకోవడం ఒకటే కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను శుద్ధిగా ఉంటే సరిపోదు అని అంటున్నా. హల్లెలూయా. మన చుట్టూ చాలా ఉంటాయి పనులు. హల్లెలూయా. కొంతమంది భర్తలు ఉంటారు,
స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేస్తారు బయట. అప్పుడు భార్యకి ఎంత కోపం వస్తుంది అంటే, నేను పొద్దున లేవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అన్నీ చేయాలా, నువ్వు టక్కున లేసి 5 నిమిషాలు లేస్తే స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేస్తావు, నీదేం పోయింది, నావి అన్నీ చేయాలని. హల్లెలూయా అనుకుంటారు అనుకోరా. ఖచ్చితంగా ఆలోచన ఉంటారు. కొంతమంది భర్తలు కూడా అలానే ఉంటారు. ఎనీవే, ఇద్దరు ఒకరిగా ఉన్నారు కనుక వాళ్ళు ఖచ్చితంగా అన్నీ ఏం చేస్తారు, సిద్ధపరచుకొని దేవుని సంఘానికి వస్తా, దేవుని సన్నిధికి వస్తా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధికి కూడా ఈరోజు బల్ల కాబట్టి వచ్చి ప్రార్థన చేసిపోతున్నాం అని కాకుండా, బల్ల కావాల్సిన సిద్ధపాటు మనం చేసుకున్నాం. ఆ బల్ల కావాల్సిన ఆయన రొట్టె అనగా ఆయన శరీరం, ద్రాక్షరసం అనగా ఆయన రక్తం సిద్ధపరచుకొని ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో దాన్ని మనం ఆస్వాదిస్తాం, దాన్ని మనం స్వీకరిస్తాం. ఆ స్వీకరించి అనుభవించే ముందు దాన్ని ఏం చేస్తాం, మనం సిద్ధపాటు చేస్తాం. మరి ఆయన రాకడికి ఏం చేయాలి చెప్పాలా? సంఘాన్ని స్త్రీగా యేసు ప్రభు చేశాడంటే, లెట్ మీ సే సంథింగ్ ఫనీ. సంఘాన్ని స్త్రీ ఎందుకు చేశాడంటే, అంటే సంఘాన్ని స్త్రీగా ఎందుకు పోల్చాడంటే, యేసు ప్రభు రాకడికి కూడా స్త్రీ వలె అలంకరించబడాలంట. అంటే స్పిరిచువల్గా. అంటే స్త్రీ ఎలా అలంకరించబడుతుంది? ఫిజికల్గా. అందరికీ తెలుసు, ఒక పెళ్ళికి పోయే ముందు, రైట్, వాళ్ళ పెళ్ళి కాదు, మళ్ళీ దూరమా దగ్గరనా ఎవరి పెళ్ళికైనా అదే రెడీ అవుతాం, అన్నీ మ్యాచింగ్ వేస్తాం, రకరకాలు తల నుంచి మొదలుకున్న కాలు వరకు అన్నీ మ్యాచింగ్ వేస్తాం, అన్నీ ఏదైనా సరే. సో ప్రతిదీ కనిపించేటట్టుగా. కొంతమంది స్త్రీలు మంచి టిక్కుబొట్టు పెట్టుకుంటారు, అన్నీ రెడీగా వేసుకొని ఫోర్ ఇంత మందం రుద్దుతారు కొంతమంది. ఒకవేళ ముఖం కడుకుంటే నిజ రూపం బయటపడుతుందని వాళ్ళు కడుక్కోరు, ఖర్చుపై మెయింటైన్ చేస్తారు. అన్నీ అంటే తల మొదలుకున్న కాలు వరకు నీట్గా రెడీ అయిపోతారు. నేను తప్పు అనట్లేదు అది. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ లైక్ డిసిప్లిన్ ఆఫ్ ద ఉమెన్ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ ఆఫ్ ది వరల్డ్. సో లోకానుసారంగా. సో నేనేమంటున్నానంటే, శారీరకంగా ఒక స్త్రీ ఎలా అలంకరించబడుతుందో తల మొదలుకున్న కాలు వరకు, ఆత్మీయంగా ప్రతి విశ్వాసి అంతకు మించిన అలంకరణ నీ ఆత్మకున్నప్పుడే రాకల్లో ఎత్తబడటానికి ఆస్కారం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ వాట్ ఐ ఫైనలైజ్ ద స్టేట్మెంట్. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అంటాడు, కళ్ళకు కాటుక పూసుకో అంటాడు. శారీరకంగా కాటుకైతే స్పిరిచువల్గా కళ్ళకేంటి? పరిశుద్ధత, పవిత్రత. యోబు అంటాడు 31 యోబులో, నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను. ఏంటని? యవన స్త్రీలను నేను తప్పుగా చూడకుండా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఆయన ఏం రాసుకున్నాడు? స్పిరిచువల్గా కాటుక రాసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అద్దము అనే దాంట్లో నిన్ను నువ్వు చూసుకో. అద్దం అంటే ఏంటి? వాక్యం. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో నిన్ను నువ్వు చూసుకో, సరి చేసుకో. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి ఇన్ దిస్ లాస్ట్ డేస్. ఈ ఒక చివరి దినాలలో మనం ఇలా ఉన్నప్పుడే ఆయన రాకల్లో ఎత్తబడటానికి ఆస్కారం ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.